ఈ రోజు మనం మన కిడ్నీలు ఎలా పనిచేస్తాయి, కిడ్నీలో స్టోన్స్కి కారణాలు ఏమిటి, వాటిని ఎలా నియంత్రించగలమో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మనిషి శరీరంలో ఉండే రెండు అద్భుతమైన బీన్స్ ఆకారంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే కిడ్నీలు. మీరు ఎక్కువగా నీరు త్రాగినప్పుడు మూత్రం బయటకు వస్తుంది. దీనికి గల కారణం మన కిడ్నీలు. వీటి ముఖ్యమైన పని మన రక్తంలో ఉన్న మలినాలను అంటే వేస్ట్ని ఫిల్టర్ చేసి వాటిని మూత్ర రూపంలో బయటకు పంపిస్తుంది. ఇంకా శరీరంలో నీరు, మినరల్స్, విటమిన్స్ వంటివి మన శరీరానికి సరిపడా ఉంచి బ్యాలెన్స్ చేస్తుంది. అవసరమైనప్పుడు హార్మోన్లు, విటమిన్ డి వంటి పదార్థాలను విడుదల చేస్తుంది. మన శరీరంలో సుమారు 8 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం రోజుకు 20 నుంచి 25 సార్లు కిడ్నీల ద్వారా ఫిల్టర్ అవుతుంది. అంటే కిడ్నీలు రోజుకు సుమారు 180 లీటర్ల రక్తాన్ని పరిశీలిస్తుంది. ప్రతి కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. ఒక్కో నెఫ్రాన్లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి గ్లోమరులస్, ఇది ఒక జల్లెల్లాగా పనిచేస్తుంది, రక్తంలో ఉన్న పదార్థాలను వడకడుతుంది. రెండవది ట్యూబ్యూల్, ఇందులో అవసరమైన పదార్థాలను తిరిగి రక్తంలోకి పంపిస్తుంది. శరీరానికి అవసరం లేని యూరియా, ఇతర వేస్ట్ పదార్థాలను గుర్తించి మూత్ర రూపంలో యూరేటర్స్ ద్వారా బ్లాడర్కి పంపిస్తాయి. ఎక్కువ నీరు తాగితే అదనపు నీటిని కూడా మూత్రంలోకి పంపిస్తాయి. నీరు తక్కువగా ఉన్నప్పుడు శరీరానికి నీరు అవసరమని గుర్తించి తిరిగి రక్తంలోకి పంపిస్తాయి. అందుకే డీహైడ్రేషన్ సమయంలో మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంది. ఇంకా కిడ్నీలు విటమిన్ డిని యాక్టివేట్ చేస్తాయి. రెనిన్ అనే హార్మోన్ను విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి. ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను విడుదల చేసి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి కిడ్నీలు కేవలం ఫిల్టర్స్ మాత్రమే కాదు, అవి మన జీవనానికి చాలా అవసరం కూడా. అందువల్ల మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో మలినాలు పేరుకుపోతాయి, జీవితం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మీ కిడ్నీలో కొబ్బరికాయ అంత పెద్ద స్టోన్ తయారవుతుంది అంటే మీరు నమ్మగలరా? అవును, ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్ బరువు 1 కిలో కంటే ఎక్కువ. దాని పరిమాణం 17 సెంటీమీటర్లు. ఈ స్టోన్స్ మనం నోటి ద్వారా లోపలికి వెళ్ళినవి కాదు, ఇవి శరీరంలోనే మెల్లగా ఏర్పడతాయి. మరి ఈ స్టోన్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటి వల్ల ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా కిడ్నీ స్టోన్ అంటే మూత్రపిండాలు లేదా మూత్రనాళాల్లో ఏర్పడే గట్టిపడిన స్ఫటికం. దీన్నే క్రిస్టల్ అని కూడా అంటారు. మూత్రంలో కాల్షియం, సోడియం, పొటాషియం ఆక్సిలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ లాంటి పదార్థాలు సహజంగానే ఉంటాయి. కానీ మూత్రంలో ఈ పదార్థాల లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి నీటిలో పూర్తిగా కరిగిపోవు. అప్పుడు అవి చిన్న స్ఫటికాలు అంటే క్రిస్టల్స్ లాగా ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు ఒక్కటొక్కటిగా కలిసిపోతూ స్టోన్లా పెరుగుతుంది. మూత్రం సాధారణంగా కొంచెం యాసిడ్తో ఉంటుంది. దీని pH స్థాయి సరిగ్గా ఉంటే మూత్రంలో ఉండే పదార్థాలు కరిగిపోతాయి. అదే తక్కువ లేదా ఎక్కువగా ఉంటే అవి కరగకుండా రాళ్ళుగా మారిపోతాయి. ఇందులో సాధారణంగా కనిపించే రాయి కాల్షియం ఆక్సిలేట్. మొత్తం 80% కేసుల్లో ఇవే కనిపిస్తాయి. ఇతర రాళ్ళు కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్, ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల, జన్యువ్యాధులు లేదా మందుల వల్ల చాలా అరుదుగా వచ్చే రాళ్ళు. ఇప్పుడు వీటి లక్షణాలను తెలుసుకుందాం. చాలాసార్లు రాయి బయటికి కదిలే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ రాయి మూత్రనాళంలో కదిలిన వెంటనే భరించలేని నొప్పి, మూత్రంలో రక్తం, వాంతులు, మూత్రం బయటకు వచ్చినప్పుడు మంట, ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. ఒకవేళ రాయి పెద్దదై మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటే ఇన్ఫెక్షన్, బ్యాక్ ఫ్లో, కిడ్నీ డ్యామేజ్ వంటివి జరుగుతాయి. దీనికి చికిత్స 5 మిల్లీమీటర్ల లోపు ఉన్న రాళ్ళు ఎక్కువగా నీళ్లు త్రాగి డాక్టర్ సూచనలతో తగిన మందులు వేసుకుంటే వాటంతటా అవే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా కొంచెం పెద్ద రాళ్ళు అయితే ఇవి బయటికి రావడానికి కొంచెం కష్టపడతాయి, ఎందుకంటే మూత్రనాళం సన్నగా ఉంటుంది కాబట్టి. అప్పుడు డాక్టర్ ఆల్ఫా బ్లోకరీ అనే మందులు ఇస్తారు. ఇవి మూత్రనాళాన్ని కాస్త వెడల్పు చేస్తుంది. అప్పుడు ఆ స్టోన్ ఫ్రీగా ఇరుక్కుపోకుండా బయటకు వచ్చేస్తుంది. 10 మిల్లీమీటర్ల వరకు ఉన్న రాళ్ళు అల్ట్రాసౌండ్ తరంగాలతో రాళ్ళను చిన్న ముక్కలుగా చేసి బయటకు తీస్తారు. పెద్ద రాళ్ళు లేజర్ చికిత్స లేదా స్టంట్ వేయడం, సర్జరీ ద్వారా తొలగించడం వంటివి చేస్తారు. దీనికి నివారణ ఒకటే, ఎక్కువగా నీళ్లు త్రాగాలి. అప్పుడు స్టోన్స్ ఏర్పడే పదార్థాలు డైల్యూట్ అవుతాయి. ఆలు చిప్స్, పాలకూర, బీట్రూట్ వంటి ఆక్సిలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించాలి. కిడ్నీ స్టోన్ బాధ చాలా భరించలేనిది, కానీ సరైన జాగ్రత్తలు, నీరు ఎక్కువగా త్రాగటం, కొన్ని ఆహార పదార్థాలను నియంత్రించడం వల్ల మళ్ళీ రాకుండా నివారించవచ్చు. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.